నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ సమీపంలోని నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన ప్రాంతాన్ని ఒకంత కుదిపేసింది. శుక్రవారం రాత్రి 11:22 సమయంలో ఈ భయానక ఘటన జరిగింది. ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా భారీ శబ్దం వినిపించింది. వెంటనే మంటలు ఆకాశాన్నంటాయి. పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా దట్టమైన నల్ల పొగ కమ్మేసింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. ఇక పేలుడు తీవ్రత ఎలా ఉందంటే సుమారు 300 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు కనిపించాయని ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు. స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. చుట్టుప్రక్కల భవనాలకు పగుళ్లొచ్చాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఫరీదాబాద్లోని ఓ ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, పలు అసల్ట్ ఆయుధాలు, శత్రుదేశ కరెన్సీ వంటి వాటిని అధికారులు జప్తు చేసి నౌగాం పోలీసులు స్టేషన్కు తరలించారు. అదే పేలుడు పదార్థాల నుంచి శాంపిల్ సేకరించే ప్రక్రియలోనే ఈ విస్ఫోటనం జరిగినట్లుగా ప్రాథమిక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం నమూనాలు సేకరిస్తుండగానే పేలుడు సంభవించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక పేలుడు ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. తీవ్రంగా కాలిన అవశేషాలను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ తరలించి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, 3 పౌరులు ఉన్నారు. వీరిని శ్రీనగర్లోని పలు పోలీస్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం పెద్ద ఎత్తున ధ్వంసమైంది. వరుసగా చిన్న పేలుళ్లు కొనసాగడంతో రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభంలో ఆపాల్సి వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చుట్టుప్రక్కల మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అన్న అనుమానంతో బాంబ్ డిస్పోజల్ టీంలను అప్రమత్తంగా ఉపయోగించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, ప్రత్యేక దళాలు సమన్వయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు.